ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 29 మే నుండి జూన్ 4వ తేదీ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పరిహారాలు ఆచరించాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నా స్థాయి మేరకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం ఆర్థికంగా పెద్దగా చికాకులు లేకున్నా కానీ చాలా కాలంగా గతంలో ఎప్పుడో చేసినటువంటి కొంత రుణం కానీ లేదా అప్పుగా తీసుకున్నటువంటి వ్యాపారం కోసమో లేదా ఇతరత్ర కొన్ని గృహ నిర్మాణ విషయాలలోనో అప్పుగా తీసుకున్నటువంటి కొంత ధనాన్ని ఏదో విధంగా తిరిగి చెల్లించాలి, ఇక ఆలస్యం చెయ్యకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఎక్కువగా మీరు కృషి చేసి ఇంకొక ఆదాయ వనరుల కోసమై ఎక్కువగా మరొక ఆదాయ వనరుల కోసమై మీరు అన్వేషణ ప్రారంభం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అందులో కొంతవరకు సక్సెస్ అవుతారు. ఒక శ్రేయోభిలాష యొక్క సలహాలు, ఒక శ్రేయోభిలాష యొక్క చక్కని సహాయం కూడా మీకు లభించవచ్చు. ఇక నూతన గృహ నిర్మాణం ఇక ఆలస్యం చేయకూడదని మరికొందరు నూతన గృహ నిర్మాణ విషయాలలో కొంతమంది రుణం చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. నూతన గృహ నిర్మాణానికి కానీ లేదా కట్టిన ఇల్లునే కొనుగోలు చేయాలనేటువంటి ఒక ఆలోచనలతో అన్వేషణ ప్రారంభమవుతుంది. ఇక తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధికి తగినటువంటి చక్కని ఒక ప్రణాళికలు మీరు సిద్ధం చేస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతానం యొక్క వివాహ విషయాలలో కూడా కొంతవరకు మీరు సఫలం చెందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సంబంధాలు నిశ్చయం చేసుకోవడంలో కూడా ఒక అడుగు ముందుకు వేసేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. విద్యార్థులకు ముఖ్యంగా ఈ వారం కాస్త అలసత్వం మిమ్మల్ని చోటు చేసుకునే అవకాశం మాత్రం ఈ వారం కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గత వారం చెప్పినట్లుగానే ఆంజనేయ స్వామికి ఆకుపూజ కానీ హనుమాన్ చాలీసా పారాయణం కానీ ప్రతినిత్యం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా కాస్త ఉత్సాహమైనటువంటి వాతావరణమే కనపడుతుంది. అయినా కానీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఔషధ సేవనము, వైద్యుణ్ణి సంప్రదించడము, మాటిమాటికి ఏదో రకమైనటువంటి కాస్త మానసికమైనటువంటి ఒక చికాకు, ఇది కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. మనస్సు విపరీతమైనటువంటి అసహనాన్ని లోనవటం, విపరీతమైనటువంటి కోపం పెరగటం, అంతేకాకుండా ఎవరు ఏది మాట్లాడినా కానీ ఏదో రకమైనటువంటి ఒక చికాకు మీలో ఏర్పడడం జరగవచ్చు. అంతేకాకుండా ఒక రకమైనటువంటి ప్రేమ వ్యవహారాలలో కానీ జీవిత భాగస్వాముల మధ్య కానీ అనవసరమైనటువంటి చిన్న చిన్న అపోహలు, అపార్థాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలకు కూడా ఎవరో ఏదో చెప్పారని బయట వారిని నమ్మి తమ ఇంట్లో తమకు తాము అనవసరమైనటువంటి చికాకు ఆజ్యం పోసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ప్రేమ వ్యవహారాలలో అపోహలు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. వివాహ సంబంధాలు ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి రెండవ ప్రయత్నంగా కొంతవరకు మీకు మేలు జరగవచ్చు. కానీ దాదాపుగా ఒకవేళ కనుక సంబంధాలు నిశ్చయం కావడంలో కాస్త ఆలస్యమైనా కానీ చికాకు పడకూడదు. ఏదో విధంగా తొందరగా నిర్ణయం చేసుకోవాలనేటువంటి ఆలోచన స్వస్తి పలకండి. అన్ని విధాలుగా 1-4 సార్లు ఆలోచన చేసి మీరు ముందుకెళ్ళండి. అనవసరమైనటువంటి ఎవరో చెప్పుడు మాటలు విని మీరు వ్యక్తిగతంగా ప్రతి విషయాన్ని మీరు గమనించిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఆర్థికంగా స్వల్పమైనటువంటి చికాకులు వారాంతంలో ఉండే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు రవి, శుక్ర, కుజ ఈ 3 స్తోత్రాలని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి.
మిథున రాశి వాళ్ళకి ఈ వారం కాస్త ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వ్యాపారాల కోసమై, నూతన భాగస్వామ్య వ్యాపారాల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు కానీ, లేదా మీరు ఊహించకుండా ఎవరో ఒక శ్రేయోభిలాషి పరిచయం అవటమో, ఎవరో ఒక ఆత్మీయులు మీకు తోడుగా నిలవడం, ఈ వ్యాపారాల్లో ముఖ్యంగా ఇది జరిగేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ధనం మాత్రం ఎక్కువగా వ్యయమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. విలాసాలు, ఖరీదైనటువంటి ఆభరణాలు కానీ, ఖరీదైనటువంటి కొన్ని వస్తువులు కానీ కొనుగోలు చేయడంలో కొంతవరకు మీ ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. కళాకారులకు ముఖ్యంగా అవకాశాలు చేతికి అందినట్టే అంది చేజారిపోయే అవకాశాలు కూడా ఈ వారం కనపడుతుంది. నిరాశ మాత్రం పనికిరాదు సుమ, రాబోయేది మనస్సు సమయమే అనేటువంటి విధంగా మీరు ముందుకెళ్ళండి, పట్టుదలతో ముందుకెళ్ళండి. తద్వారా మీకు చక్కని అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క మానసిక పరిస్థితికి ఒక చిన్న పరీక్ష అని మాత్రం మీరు తెలుసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసే సమయంలో అనవసరంగా ఏదో విపరీతమైనటువంటి ఒక అలజడికి లోనై విలువైనటువంటి కాగితాలను కానీ, విలువైనటువంటి వస్తువులను కానీ మీరు కాస్త జాగ్రత్త పరచుకోవడంలో విఫలమయ్యే అవకాశం ఉంది కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. వివాహ ప్రయత్నాలు రెండవ ప్రయత్నంలో సఫలం కావచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం చక్కగా ఉంటుంది. మీ యొక్క ఆరోగ్య సమస్యలు చక్కని పరిష్కారం లభించి చక్కని ఒక ముందుకు మానసికమైనటువంటి చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక ప్రయాణాలు ఎక్కువగా చేయవలసినటువంటి పరిస్థితులు కూడా కొందరికి కావచ్చు. నూతనంగా ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి శుభవార్త వినే అవకాశం కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కొంతవరకు మేలు జరగవచ్చు. సంబంధాలు నిశ్చయమయ్యేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఉన్నత విద్యల కోసమై ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కానీ, ఉన్నత పోటీ పరీక్షలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కానీ, విదేశాల్లో ఉండేటువంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీస్లో ప్రవేశం కొరకు ప్రయత్నాలు చేసే విషయాలలో ఒక చిన్న పొరపాటు వల్ల అది కాస్త ఇబ్బందిగా మారవచ్చు. 1-4 సార్లు తగినటువంటి నిపుణుల యొక్క సలహాలు తీసుకొని మీరు డాక్యుమెంట్స్ని కూడా సమర్పించడంలో తగు శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. మితిమీద ఆత్మవిశ్వాసము, అన్నీ తమకే తెలుసు అనే విషయాన్ని మాత్రం కాస్త పక్కకు పెట్టాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నా కానీ పని ఒత్తిడి, అధిక భారం మీరు భరించాల్సిన పరిస్థితులు మాత్రం ఉత్పన్నం కావచ్చు. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. అనవసరమైనటువంటి ఆలోచనలతో, ఊహల్లో సమయాన్ని వృధా గడపకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రవి, కేతు, రాహు ఈ 3 స్తోత్రాలని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధ తీసుకోవాలి. ఇక ఉద్యోగ విషయాలలో నిరుద్యోగులకు ఉద్యోగం సంపాదించేటువంటి విషయంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత ధనం కానీ, ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి కొంత లబ్ధి కానీ అది మీ చేతికి అందేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. ఇక తోబుట్టులతో అనవసరమైనటువంటి చిన్న స్వల్పమైనటువంటి విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. సహనం అవసరము. అనవసరమైనటువంటి ఆవేశాలకు లోను కాకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త ఔషధ సేవనం మాత్రం తప్పకపోవచ్చు. ఏదేని శారీరకంగా ఒక రకమైనటువంటి ఎలర్జీ సమస్య బాధించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైనటువంటి అకారణమైనటువంటి కొన్ని విభేదాలు
కొంత అనిశ్చితి రాకుండా తగు జాగ్రత్త పడాల్సిందిగా, ఒకవేళ అవి ఏర్పడినా కానీ తొందరగానే అవి సమసిపోయి అనవసరమైన అపోహలను గుర్తించి మళ్ళీ మీరు మీ వ్యాపారాన్ని చక్కని మార్గంలో మీరు తీసుకువెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. వివాహ సంబంధాల విషయాలలో కాస్త జాప్యం ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. చక్కని పోటీ పరీక్షల కోసం ఏ విధంగా ముందుకెళ్లాలో అర్థం కానటువంటి పరిస్థితి కూడా కొంతవరకు ఏర్పడవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గత వారం చెప్పినట్టుగానే సూర్యాష్టకాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. రాహు స్తోత్రము అలాగే కేతు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. అయితే అనవసరమైనటువంటి కోపతాపాలు కాస్త తగ్గించుకోవాలి. ఒక రకమైనటువంటి ఊహల్లో ఆలోచనలో ఒకేసారి 4 పనులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి అర్థం కానటువంటి పరిస్థితి, సహనం లోపించడము ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ధనం ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం కూడా కనపడుతుంది. తోబుట్టువుల మధ్య రక్త సంబంధం ఉన్నటువంటి రక్త సంబంధీకుల మధ్య అనవసరమైనటువంటి అపోహలు కానీ అనవసరమైన విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ అవసరమే. అంతేకాకుండా ఆహార విహారాదుల విషయంలో కూడా కాలాతీతమైనటువంటి ఈ భోజనం చేయటము ఇవన్నీ కూడా కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. ఇక ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. అంతేకాకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి కొన్ని బకాయిలు కానీ అవన్నీ కూడా చక్కగా చెల్లించేటువంటి ప్రయత్నం చేయండి. చట్టపరమైనటువంటి సమాజంలో చికాకు కలిగించేటువంటి కొంతమంది వ్యక్తుల పట్ల తగు జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా వాళ్ళని దరి చేర్చేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. తద్వారా అనవసరమైనటువంటి పేరు ప్రఖ్యాతులకి మీ యొక్క ప్రశాంతతకి భంగం ఏర్పడేటువంటి అవకాశం మాత్రం కూడా ఏర్పడవచ్చు. ఇంకా అవివాహితులకి వివాహ ప్రయత్నాలు వారాంతంలో కొంతవరకు సఫలం కావచ్చు. ఓపిక సహనం మాత్రం ఈ వారం అవసరమని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా చంద్ర బుధ ఈ 2 స్తోత్రాలని చక్కగా పారాయణం చేయండి. అదేవిధంగా కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం మానసికమైనటువంటి కొంత ఉత్సాహం, మానసికమైనటువంటి కొంత ఒక రకమైనటువంటి ధైర్యం ఇవన్నీ కూడా ఏర్పడవచ్చు. ఏదో విధంగా గట్టి ధైర్యం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఒక చిన్న చికాకు, ఒక రకమైనటువంటి స్థానచలనం ఏర్పడేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా మనస్సును కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. అయితే మీ యొక్క కృషి, మీ యొక్క ప్రయత్నము, మీ యొక్క పట్టుదల వల్ల ఆ స్థానచలనాన్ని మీరు ఆపుకునేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఆ స్థానచలనం ఆ విధంగా కాకుండా కొద్ది రోజులు ఇతర ప్రాంతాల్లో ఉండాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ధనం కాస్త దుర్వినియోగం అయ్యే అవకాశం మాత్రం లేకపోలేదు. మాటలు కాస్త వాడిగా వేడిగా కాకుండా ఏటి వ్యక్తుల మనస్సును గాయపరచకుండా తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఎక్కువగా ఆలోచనలు తద్వారా ఊహల్లో విహరించడం కాస్త మానుకొని నిజ జీవిత వాస్తవంలో ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఆరోగ్యపరంగా పెద్దగా చికాకులు ఉండవు. ఆరోగ్యం చక్కగా కుదుటపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం వివాహ సంబంధాలు కూడా నిశ్చయం కావచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక ధ్యానం ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. బుధగ్రహ చంద్రుడి యొక్క ధ్యానాన్ని, శ్లోకాలని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మనస్సు కాస్త ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. సోమరితనం మాత్రం కాస్త వెంటాడవచ్చు. అయినా దాన్ని ఇది తప్పు చేస్తున్నాము అని తెలిసి విధి లేనటు పరిస్థితిలో కాలయాపన చేయాల్సిన పరిస్థితి.
అయినా దాన్ని అధిగమించడానికి, ఈ లోపాన్ని అధిగమించడానికి మీకై మీరు చేసేటువంటి కృషిలో, ప్రయత్నంలో చక్కగా ముందడుగు వేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ, ధార్మిక రంగంలో కానీ చక్కని మీ యొక్క వంతు కృషి మీరు చేసేటువంటి ఒక అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పేరు ప్రతిష్టల కోసం మీరు చేసేటువంటి కృషి చక్కని ఫలితాలను కూడా ఇవ్వవచ్చు. సామాజికంగా బంధాలు, అనుబంధాలు, సామాజికంగా కొంతమందితో మీకు పరిచయాలన్నీ కూడా మీకు లాభించే అవకాశం ఉంది. మీరు విద్యాపరంగా కానీ లేదా మీ యొక్క మంచితనంతో కానీ ఒక మంచి తత్వవేత్తగా, ఒక చక్కని కౌన్సిలింగ్ చేసే వ్యక్తిగా మీకు చక్కని ఒక పేరు కూడా ఏర్పడేటువంటి అవకాశం లేకపోలేదు. వ్యసనాలకు కాస్త దూరంగా ఉండండి. అది మాత్రం మిమ్మల్ని ఆరోగ్యపరంగా బాధించేటువంటి, ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా అంగారక శనేశ్వర ప్రత్యేక శని స్తోత్రం అని ఉంటుంది. అది చక్కగా పారాయణం చేయండి. గోవుకు కందులు, నువ్వులు తినిపించండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం విపరీతమైనటువంటి పనుల ఒత్తిడి వల్ల శారీరక శ్రమ ఏర్పడవచ్చు. తోబుట్టువుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ లేదా వారి యొక్క సౌఖ్యం విషయంలో కానీ మనస్సు కాస్త ఇబ్బంది పడే విధంగా, మనస్సుకు కాస్త బాధ కలిగించే విధంగా కొంతవరకు ఉండేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక ఉన్నత విద్యల కోసమై ప్రయత్నం చేయటంలో కానీ, ఉన్నత విద్యావకాశాల కోసం ప్రయత్నం చేసేటి వాళ్లకు మాత్రం అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు చక్కగా అనుకూలమైనటువంటి కొన్ని పరిణామాలు సంభవించవచ్చు. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి శాశ్వత నివాస యోగ్యత కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అందులో కూడా మీరు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఎల్ఐసి లాంటివి చెల్లించడంలో మాత్రం జాప్యం పనికిరాదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళ విషయంలో కూడా కొంతవరకు సఫలమయ్యేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. ఇంకా ప్రయాణాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు చక్కగా ఉంది. కానీ ఏదో తెలియనటువంటి ఒక అభద్రత, తమ సంతానం యొక్క విషయంలో, వాళ్ళ యొక్క విద్యా విషయాలలో ఏదో తెలియని ఒక అభద్రత, సమస్యను సృష్టించుకోవడం, తమే పరిష్కారం కోసం వెతుక్కోవడం, ఇలాంటి విషయాలలో జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైన సలహా మీరు పాటించినట్లయితే చక్కని అనుకూలత ఏర్పడే అవకాశం మాత్రం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు రాహు కేతు స్తోత్రాలని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయండి. సర్వత్రా మీకు చక్కని రక్షా కవచంగా ఉంటుంది. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చట్టపరమైన లేదా ప్రభుత్వపరమైనటువంటి అనవసరమైనటువంటి వివాదాలకు మీరు ముందు ఉండకూడదని, తమకు సంబంధం లేనటువంటి విషయాలలో ఎవరికో ఏదో చేయాలని వెళ్ళి ఆవేశంలో, మీకు తెలియనటువంటి ఒక రకమైన ఉద్రేకంలో మీరు చెప్పినటువంటి మాటలు కానీ, మీరు మాట్లాడినటువంటి మాటలు కానీ, మీరు చేసినటువంటి చేష్టలు కానీ అది కాస్త మీకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండవచ్చు. కనుక తగు జాగ్రత్తలు, అనవసరమైనటువంటి సంబంధాల విషయాల్లో ముందుకు వెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. పేరు ప్రతిష్టకు ఇబ్బంది రాదు. వ్యాపార భాగస్వాముల్లో కానీ లేదా మీ యొక్క వ్యాపారాలుగా అభివృద్ధి చెందడంలో కానీ చక్కని ఉన్నత స్థాయి అందుకుంటారు. అంతేకాకుండా విద్యార్థులు ముఖ్యంగా చక్కని ఫలితాలు సాధిస్తారు. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైనటువంటి కొన్ని యూనివర్సిటీస్లో కానీ, ఉన్నత విద్యా అవకాశాలకు కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా సఫలమయ్యేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా వివాహ సంబంధాల విషయాలలో, వివాహ ప్రయత్నాలలో రెండవ ప్రయత్నంగా 1కి 2 సార్లు ప్రయత్నం చేయాల్సి రావడం, అన్ని అర్హతలు ఉన్నా కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక విషయాన్ని కాస్త మిమ్మల్ని బాధించవచ్చు. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండవు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రంతో పాటు సుదర్శన స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం కాస్త ఒకంత ఉత్సాహం, మరింత కాస్త నిరుత్సాహం, ఎటో అర్థం కానటువంటి పరిస్థితులు, ఏదో అర్థం కాని పరిస్థితి, తోబుట్టువుల విషయంలో, వారి యొక్క సంతానం విషయంలో, తాము ఏదైనా
వారికి ఆదుకోవాలని, ఏదైనా చక్కని సేవ చేయాలనేటువంటి ఒక భావన రావటం, అందుకు మీలోనే ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడటం, జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి చిన్న చిన్న స్వల్పమైనటువంటి విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడని ధన్యుడని కదా, అంచేత ఈ న్యాయాన్ని మీరు పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాలు చేసే విషయంలో, ప్రయాణాలు చేసే సమయంలో లేదా ప్రయాణాలకు మీరు వెళ్ళినప్పుడైనా ఇంట్లో తగు జాగ్రత్తలు, తగిన విధంగా విలువైన వస్తువులని సరైన విధంగా భద్రపరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతానం అభివృద్ధి పదంలో నడవటం, అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం మా వారు మీ మాట వినకపోవటం, అది కాస్త మీకు ఎటు అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా వ్యాపారపరంగా కానీ లేదా ఇతరత్ర ఉద్యోగపరంగా కానీ పెద్ద చికాకులు ఉండకపోయినా కానీ ఎదుటివారి యొక్క ఇతరుల యొక్క బాధ్యతను మీరు వహించడం వల్ల కొంత ఏదో మానసిక అశాంతి మాత్రం ఏర్పడవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి వారం ప్రతి విషయంలో కూడా ఏదో తెలియనటువంటి ఒకంత సుఖం, ఒకంత సంతోషం, మరింత ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి టెన్షన్ ఇవి ఏర్పడవచ్చు. ఆర్థిక పరంగా మీకు వ్యక్తిగతంగా పెద్దగా చికాకులు ఉండకపోయినా కానీ ఏదో విధంగా కొంత ధనాన్ని ఎక్కువగా సర్దాల్సి రావటం, తద్వారా నూతన వ్యాపారాలకు కానీ ఏదేని ఒక బృహత్ ప్రణాళిక కోసం, బృహత్ కార్యం కోసం మీరు కాస్త ధనాన్ని వెచ్చించడం ఇలాంటి ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక దూర ప్రాంతాల ప్రయాణాలు కూడా చేయవలసినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉద్యోగంలో మీకు అదనపు పనిభారం పెరగటం, అంతేకాకుండా మీరు మీ యొక్క అతి మంచితనం, మీ యొక్క విశేషమైన కృషి వల్ల ఉన్నత స్థానానికి పొందడానికి, ఉన్నత స్థానానికి వెళ్ళటానికి తగినటువంటి మార్గం కూడా సుగమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నరఘోష విపరీతంగా ఉంది. పరోక్షంగా మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు కానీ, పరోక్షంగా మీ యొక్క అభివృద్ధిని ఓర్పు లేకుండా కొంత అవరోధాలు, అడ్డంకులు సృష్టించాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. మీలో ఉండేటువంటి రహస్యాలని అత్యుత్సాహంతో తమ నీడను కూడా మీరు నమ్మకూడదు. మీలో ఉండే రహస్యాన్ని కాస్త మీలోనే ఉంచుకోండి. తన వాళ్ళే అనుకోండి చెప్పడం వల్ల అది కాస్త ఎక్కడికో వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక తగినటువంటి ఇలాంటి విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు చక్కగా ఉంది కానీ ఎక్కువగా కృషి చేయాలి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసమే మీకు ప్రధాన శత్రువు అని గమనించండి. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతానం యొక్క వివాహ విషయాలలో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు అది కాస్త ఇంట్లో కుటుంబ సభ్యులకు నచ్చక ఒక మొండి పట్టుదలతో అది మీరు తీసుకునే నిర్ణయమే సరైనది అనే విధంగా వాదించే అవకాశాలు, తద్వారా కుటుంబ వాతావరణం కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉండడం ఈ వారం చివరిలో కనపడుతోంది. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఉద్యోగస్తులు మాత్రం ఎక్కువగా కాస్త సహనంలో ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ మీనరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం లేదా ఏదేని లక్ష్మీ స్తోత్రం కానీ ఏదైనా అమ్మవారి స్తోత్రాన్ని చక్కగా ప్రతిరోజు పారాయణం చేయండి. గోవుకు వీలైనంత వరకు ఏదైనా ఆహారం పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని ప్రశాంతమైన మనస్సును మీరు పొందుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా గోచార ఫలితాలను తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. చక్కని ఉత్తమమైన ఫలితాలు పొంది ఈ వారం అంతా కూడా అందరికీ చక్కని సకల శుభాలు కలగాలని, అనేకమైన సత్కర్మాచరణము, సత్సాంగత్యము, ఈ విధంగా చేసేటువంటి చక్కని వృక్ష సేవ, ఇవన్నీ చేసేటువంటి సద్బుద్ధిని పరమాత్మ మనందరికీ కూడా అనుగ్రహించాలని శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.